రెడ్ బుక్ రాజ్యాంగం జగన్ పదే పదే కలవరిస్తున్న పదం. తాను అధికారంలో ఉన్న 5 ఏళ్లు అన్ని రకాల హక్కులకు పాతరేసి నోరెత్తితే అరెస్టులు చేసి ఫేస్బుక్ లో పోస్టులు ఫార్వర్డ్ చేసినందుకే హింసించి అర్ధరాత్రి గోడలు దూకి మరీ విపక్ష నేతలను అరెస్టు చేయించి ఆపరేషన్లు చేయించుకున్న వాళ్లను ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు రహదారి మార్గంలో తీసుకెళ్లి నరకం చూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వాపోతున్నారు. తన 5 ఏళ్ల హయాంలో చేసిన అరాచకాలన్నీ మర్చిపోయి మళ్లీ వస్తాం, అన్ని నోట్ చేసుకుంటున్నాం, బట్టలుడదీసి నిలబెడతామని కూడా హెచ్చరిస్తున్నారు. అంటే అధికారంలో ఉంటే అరాచకం రాజ్యమేలాలి, విపక్షంలో ఉంటే మాత్రం ధర్మం 4 పాదాలు నడవాలి. ఇది జగనిజం. లో అధికారంలోకి వచ్చి రాగానే జగన్ ఏం చేశారో గుర్తు తెచ్చుకుంటే కక్ష సాధింపులు, తొలి 6 నెలల్లోనే ఆత్మహత్య చేసుకునే స్థాయిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును వేధింపులు, అధికారం అంతానికి వచ్చేసరికి చంద్రబాబు అరెస్ట్, మధ్యలో ఎంతమందిపై తప్పుడు కేసులు పెట్టారో, ఎన్ని రకాలుగా వేధించారో లెక్కేలేదు. ఇప్పుడు అదే జగన్ అన్ని సాక్ష్యాలు, ఆధారాలు ఉన్న కేసుల్లో ఒకరిద్దరు, అది కూడా ఓ మోస్తారు న్యాయకులను అరెస్టు చేయగానే అన్యాయం, అక్రమమని వాపోతున్నారు. నిజానికి వైసీపీ హయాంలో అరాచకాలకు సంబంధించి పెద్ద నాయకులపై చర్యలే తీసుకోలేదు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి సూత్రధారులుగా పోలీసులు నిర్ధారించిన జోగి రమేష్, దేవినేని అవినాష్లకు ముందస్తు బెయిల్ లభించింది. వైసీపీ హయాంలో లాగా వారిని పోలీసులు అర్ధరాత్రి గోడలు, గేట్లు దూకి అరెస్టు చేసి ఉంటే ఇలాంటి ఉపశమనం లభించేది కాదేమో. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్టు చేసింది నియోజకవర్గ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కాదు. ఆ దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వాపసు తీసుకునేలా చేశారనే ఈ అరెస్టు. దీనికి పోలీసులు అన్ని ఆధారాలను సమర్పించారు. సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా బూతులు ప్రయోగించిన వర్ర రవీందర్ రెడ్డి వంటి కొందరిపైనే ఇప్పుడు చర్యలు మొదలయ్యాయి. అసలు వాళ్లను వదిలేసి చోటామోటా వాళ్లను పట్టుకుంటున్నారేంటంటూ టీడీపీ శ్రేణులు ఆక్రోశిస్తున్నా ప్రభుత్వం తొందరపడి కక్ష సాధింపులకు దిగడం లేదు. అయినా సరే రెడ్ బుక్ రాజ్యాంగమని జగన్, ఆయన రోత పత్రిక వాపోతుండటమే విచిత్రం. నంద్యాలలో మైనార్టీ కుటుంబం సామూహిక ఆత్మహత్య నుంచి కాకినాడలో దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అరాచకాలు ఏ రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు అయ్యాయో జగనే చెప్పాలి.